జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాచెరువు పరిసర ప్రాంతాలలో గల సర్వే నెంబర్ 262 ప్రభుత్వ భూములను స్థానిక ప్రజాప్రతినిధులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు చేపడుతున్నారని బోడుప్పల్ అఖిలపక్ష నాయకులు గత కొద్ది నెలలుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ మున్సిపల్ జిల్లా అధికారులకు ప్రభుత్వ భూములను కాపాడాలని అనేక రకాలుగా విజ్ఞప్తి చేశారు. కానీ అధికారుల చర్యలు మాత్రం శూన్యం. దీంతో అఖిలపక్ష నేతలు రాచెరువు ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని ఉన్నతాధికారులకు వేడుకోగా మంగళవారం అధికారులు సర్వేను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ 262 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిని 262/1 262/2గా మార్చి పాస్ బుక్లను సృష్టించి పేద మధ్య తరగతి ప్రజలు ఇంటి నిర్మాణాలకు విక్రయిస్తున్నారని, ఎప్పటికైనా అధికారులు పారదర్శకంగా సర్వే చేసి ప్రభుత్వ భూమిని ఫెన్నింగ్ వేయాలని, ప్రభుత్వ భూమిలో జోరుగా సాగు అక్రమ నిర్మాణాలను ఆపాలని, కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 62/2 నెంబర్లతోటి పట్టా పాస్బుక్ తయారు చేసుకొని వాటి ప్లాట్గా చేసి అమ్మడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వ అధికారులకు భారతీయ జనతా పార్టీ తెలియజరిగింది. ఖచ్చితంగా అధికారులు దీని పూర్తి సర్వే చేసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సర్వే చేసినట్లయితే ఓకే, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తప్పు సర్వే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక న్యాయస్థానం ఉంటుంది. న్యాయస్థానం ద్వారా పోయినా సరే భారతీయ జనతా పార్టీ గట్టి పోరాటం చేసి ఈ యొక్క ఉన్నటువంటి భూమిని కాపాడి ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని కంచె వేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని, అదేవిధంగా ఈ యొక్క భూమిని కబ్జా చేసే వ్యక్తులపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అంతే సార్, ఎక్కువ ఈరోజు బోడుప్పల్లో ఉన్నటువంటి రాచెరు కింద ప్రాంతం అంతా కూడా 262 సర్వే నంబరు గవర్నమెంట్ నంబరు. దాంట్లో కొంతమంది బోడుప్పల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈ పెద్ద మనుషులంతా కలిసి దాన్ని కాజేయ ప్రయత్నం చేసి కొంతమందితోని చిన్న చిన్న ప్లాట్ల వాళ్ళకు 262 నంబర్ వేసేసి వాళ్ళతోని కొంతమందికి రిజిస్టర్ చేయించుకోరు. గవర్నమెంట్ దగ్గర పోతే కూడా 262/1 అన్నది లేదు కాబట్టి వాళ్ళు గుడ్డిగా చూడకుండా ఎంఆర్ఓలు డబ్బులు తిని, మిగతా అధికారులు కూడా డబ్బులు తిని వాళ్ళకు కొన్ని కాయిదాలు సృష్టించి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, అయ్యా ఇది కాదు, ఇది పట్టే నెంబరు మాకు గవర్నమెంట్ ఇచ్చింది, ఎంఆర్ఓ ఇచ్చిండు, అంతా ఇచ్చిండు అని చెప్పి డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలకు వచ్చే కూడా మేము మా ఊరోళ్ళమంతా కలిసి ఈ ల్యాండ్ అంతా కూడా ఆపినాం ఇప్పటివరకు కూడా. అయ్యా ఇదంతా గవర్నమెంట్ సొమ్ము, కబ్జాలు చేయొద్దు అని. ఇవాళ బాగా ధర పెరిగిపోయిన తర్వాత గూడుపుట అనేది పడి కొన్ని కోట్ల రూపాయలు గండు కొట్టాలన్న ప్రయత్నంతో ఇవాళ దొంగ పట్టాలతో వచ్చి వీళ్ళంతా కూడా కబ్జాలు చేస్తూ ఉంటారు. దీన్ని కనుక గవర్నమెంట్ సరిగా దాన్ని సర్వే చేయకుండా కానీ, దాంట్లో ఉన్నటువంటి తప్పుడు నెంబర్ ఏదైతే ఉందో అది తీసేయకుండా కానీ వాళ్ళతో కూడా వ్యతిరేకంగా కోర్టు ద్వారా మేము పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైనా దొంగతనం చేయదలుచుకుంటే కార్పొరేటర్లు ఎవరైనా ఉంటే ఊరు బాగు చేయాలి, కబ్జాలు చేస్తున్న ఆపాలి, అది కాపాడాలన్నా సోయిండాలి. ఈనాడు లేదు, ఎవరికి ఎంత దోస్తే దోస్తే అదే కబ్జాలు చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తారు. ఖబర్దార్ కార్పొరేటర్లారా, మిమ్మల్ని నడి రోజుల గుంజే రోజు వస్తుంది అని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. దీంతో ఆగితే మంచిది, లేకపోతే మాత్రం మీ జీవితం బండారం బయటపడుతుంది. ఇవాళ ఖాళీ సర్వేలు వచ్చి అద్దులు మాత్రమే ఫిక్స్ చేసుకుంటా, తర్వాత 4-5 రోజులు వాళ్ళ ప్రోగ్రామ్ ఇదంతా సరి చేసుకొని వచ్చి పక్కన ఉన్నటువంటి పట్టేదారులకు కూడా నోటీసులు ఇచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో కడీలు నాటుతామని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది పని కనుక కాలేదు, వాళ్ళ వల్ల ఎలాంటి తప్పులు జరిగినా ఈ అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు ఈ బోడుప్పల్ రాచెరువు ప్రాంతంలో ఉన్న 262 సర్వే నెంబర్కి బై నెంబర్ తగిలించి ఇంత కళ్ళ ముందు కబ్జాకు గురవుతున్నటువంటి ల్యాండ్ను కూడా చూసుకుంటూ కూడా అధికారులు కళ్ళు మూసుకొని ఊర్చుకోవడం నిజంగా కూడా ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి. అధికారులు ప్రజలు కట్టేటువంటి పన్నుతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం, అధికారులు కళ్ళు మూసుకొని వాళ్ళ యొక్క పని చేయకుండా ప్రజల యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్స్ని, గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా గురవుతుంటూ కూడా ప్రజల పక్షాన మేము ఒక పార్టీ నుంచో అఖిల పక్షం నుంచో లేదా సామాన్య ప్రజలు వచ్చి కొట్లాడుతుంటే కూడా ఈ రోజున అధికారులకు కూడా ఏ మాత్రం కూడా దున్నపోతు మీద వానబడ్డటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈ, ఆయన పేరు అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడే కాదు, బోడుప్పల్లో ఉన్నటువంటి ఏ చెరువు దగ్గర సమస్య వచ్చినా కూడా ఆయన పక్కన వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకుంటాడో కానీ ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్న వాళ్ళకి మాత్రం ఒక్క జవాబు కూడా ఇయ్యడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసి కూడా ఈ రోజున దాదాపుగా 2-3 వారాల నుంచి ఈ యొక్క కబ్జా గురించి వార్తలు వస్తున్నప్పటికీ కూడా
ఈ యొక్క ఏఈ కనీసం దానిపైన కొంచెం కూడా చర్య తీసుకునే బాధ్యతలు ఉన్నటువంటి ఏఈ మనకు అవసరమా? ఈ యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజున మినిస్టర్ మల్లారెడ్డికి కూడా తెలుసు ఈ యొక్క చెరువు ప్రాంతము కబ్జా గురవుతుందని. గతంలో కూడా మేము నివేదికలు ఇచ్చినాం, ఎప్పుడు కూడా పట్టించుకోలే. ఈ రోజున తెరాస కార్పొరేటర్లు కానీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ ఇక్కడ రావాలి, వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలి. 2 ఎకరాల భూమి కబ్జా అయితే కూడా మీరు ఇంట్లో ఎట్లుంటారో కూడా మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు, కబ్జాదారులకు సపోర్ట్ చేయడానికి కాదు, ప్రజల పక్షాన్ని నిలబడడానికి. కావున మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని మేము ఎంత దూరమైనా తీసుకెళ్తాం. పెద్దలు బాలాజీ గారు చెప్పినట్టు కోర్టు వరకు కూడా వెళ్తాం. ఏ అధికారులు సపోర్ట్ చేయకపోయినా, కమిషనర్ సపోర్ట్ చేయకపోయినా, మేయర్ సపోర్ట్ చేయకపోయినా, ఏ కార్పొరేటర్లు అయితే ఈ యొక్క కబ్జా గురి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా నిలదీసి రోడ్డుపైకి తీసుకొచ్చేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా గారికి, ప్రింట్ మీడియా గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప సర్పంచ్ బాలరాడు గౌడ్ గారికి, అఖిల పక్ష కమిటీ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి బీజేపీ అధ్యక్షులు వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్ పవన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇంతకుముందుకే ఆర్ఐ మేడం గారు కానీ ఎలిగేషన్ వారు, అదే సర్వే మేడం గారు అందరూ కూడా మేము కాంప్లీట్ ఇచ్చాము. కాంప్లీట్ ప్రకారంగా ఈరోజు సర్వేకి వచ్చారు. సర్వేకి వచ్చి వారు కూడా అన్ని బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నారు. బౌండరీస్ ఫిక్స్ చేసుకొని ఒక 2-3 డేస్లో మేము మొత్తం సర్వే చేసి పక్క పొలాల వారికి కూడా నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారంగా మేము సర్వే చేసి అద్దురాలు వాడతామని చెప్పారు. ఆ అద్దురాలు పాతి అంత మాత్రాన్ని ఇక్కడ పని చేయొద్దు అని చెప్పారు. అద్దురాలు పాతి సర్వే చేసిన తర్వాతనే ఇక్కడ పని చేయాలి, వర్క్ చేయాలని చెప్పి కూడా అందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. మేము వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకు నమస్కరిస్తున్నాం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 262 సర్వే నెంబర్ అనేది బోడుప్పల్లో అందరికీ తెలుసు. అది గవర్నమెంట్ సర్వే నెంబరు. ఈవెన్ ఇంద్రానగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీకి వెళ్ళి వస్తుంది. అది ఆల్రెడీ శ్మశాన వాటికలు కూడా 262 సర్వే నెంబర్లనే ఉన్నాయి. దాన్ని 262/2 తీసేసి 262/2 వేసి దొంగగా పట్టాపుక్కు పాస్బుక్ తయారు చేసి 59 జీవో ప్రకారంగా మేము కబ్జాలో ఉన్నాము అని కొన్ని దొంగ పేర్లు, 4 నెంబర్ ప్లాట్ ఒక పేరు మీద, 5 నెంబర్ ఒక ప్లాట్ మీద, 6 నెంబర్ ఒకటి, 8 నెంబర్ ఒకటి మీద, 25 ప్లాట్ నెంబర్ మీద 5 ప్లాట్లు కొంతమంది డాలర్ల మీద, లోకేష్ అనే వ్యక్తి మీద, అదేవిధంగా సాయి అనే పేరు మీద, అదేవిధంగా రామచంద్ర అనే వ్యక్తి వాళ్ళ తండ్రి మీద, అదేవిధంగా శివ అనే పేరు మీద 5 మంది పేర్ల మీద డాక్యుమెంట్ చేశారు. ఇంతకుముందుకు గతంలో ఒక డాక్యుమెంట్ చేశారు రాసాల వెంకటేష్ యాదవ్ తన్నయ్య శ్రీనివాస్ పేరు మీద, అక్కడ కన్స్ట్రక్షన్ చేసినారు. అదే డాక్యుమెంటు. మేము ఒకటే చెప్తూనే ఉన్నాము, అయ్యా కార్పొరేటర్ల గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మేయర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, డిఓ గారికి, ఎండిఓ కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, 262 సర్వే నెంబర్ను సర్వే చేసి అద్దురాలు పాతండి. ఆయనకి ఎట్లా పాస్బుక్ వచ్చింది మేము రికార్డు తీస్తున్నాం, ఆల్రెడీ రికార్డు తీసుకొచ్చాము కూడా. ఇంకోటి అలుగులు మూసేశారు, అలుగులు ఓపెన్ చేయాలి. తూము మూసేశారు, తూము ఓపెన్ చేయాలి. కాలువ మూసేశారు, కాలువ ఓపెన్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి అధికారులను మభ్య పెడతాను చూస్తున్నావు. కానీ మాత్రం ఎన్ని రోజులు మభ్య పెట్టినా కూడా ఖబర్దార్ వెంకటేష్ యాదవ్ గారు, రాసాల వెంకటేష్ యాదవ్ గారు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఇది సర్వే అయ్యి రిపోర్ట్ అయ్యేదాకా మా బీజేపీ పార్టీ తరఫున బోడుప్పలను అందరూ ఏకతాటి మీద తీసుకొచ్చి సర్వే చేయించి అద్దురాళ్ళు పాటించేంత వరకు నీ దమ్ము ధైర్యం ఉంటే ఆగాలి. నేను ఒకటే చెప్తున్నా, రాసాల వెంకటేష్ యాదవ్ గారు, మీరు నిరూపించుకోవాలని కూడా మాత్రం మీకు సర్వే చేసి నిరూపించుకోరి. దొంగ కెమెరాలు ఎందుకు ఫిట్ చేసినావు? దొంగతనంగా బిల్డింగ్లు ఎందుకు కడుతున్నావు? దొంగ కెమెరాలు ఎందుకు పెట్టినావు? నువ్వు ప్రతిభతవే, ఎందుకు దొంగతనంగా చేస్తున్నావు? నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ కొనలే కదా, రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని చెప్పుక తిరుగుతున్నావు కదా, 31 గుంట కొన్నా అని చెప్తున్నావు కదా, దొంగతనంగా కెమెరాలు ఎందుకు పెట్టినావు? నీకు గెలిచిన 4 సంవత్సరాల నుంచి కెమెరాలు పెట్టుమని అని మొత్తుకుంటే కెమెరాలు పెట్టలే. ఇవాళ ఎందుకు పెట్టినావు? నీ స్వార్థం గురించి పెట్టినావా? ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇవాళ పైసలు దండుకొని 20 కోట్ల ప్రాపర్టీ తెలంగాణ మొత్తం కూడా ప్రచారం చేస్తాం. బోడుప్పలు 28 డివిజన్లల్లో నీది మొత్తం బట్ట బయలు చేస్తాం. నువ్వు ఏడ పోటీ చేసినా కూడా నీది బట్ట బయలు చేసి రేపొద్దున రాబోయే రోజుల్లో నువ్వు పోటీ చేయకుండా నేను మొత్తం డిపాజిట్ దక్కకుండా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ నీ పునాదులు కదిలిస్తున్నాం. నువ్వు దొంగ కెమెరాలు పెట్టినావు అంటే అర్థమైపోయింది ఇంట్లో దొంగవని. వచ్చిన అధికారులకు కూడా తెలిసిపోయింది నువ్వు కెమెరాలు పెట్టినావంటే. ఒక కార్పొరేటరు తెలంగాణ దొంగతనాలు వాడుతుంటే కార్పొరేటరు కెమెరాలు పెట్టలే, ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందని అధికారులు మమ్మల్ని అడుగుతురు, వచ్చిన జనం అడుగుతురు. అంటే నీకు అంత స్వార్థం ఉందా అని నువ్వు ఒకటే చెప్తా ఉన్నాము. నువ్వు ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, నువ్వు అధికార పార్టీ దగ్గర పోయినా, ఏ అధికారి దగ్గరికి పోయినా కూడా
భూమిని మాత్రం సర్వే ఆపలేవు, రికార్డు చేంజ్ చేయలేవు, భూమిని ఎత్తుకొని పోయి జబ్బులో పెట్టుకోలేవు. రికార్డే తీసుడే. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నీ అరాచకాలు నీ అక్రమాలు ఆపకపోతే మాత్రం నువ్వు ఎక్కడెక్కడ చేసినావు అన్ని బట్టబయలు చేస్తున్నాం. నిన్ను తీసేయడం గ్యారంటీ. నీ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా వాళ్ళ మీద కేసులు పెట్టినామో నిన్ను జైలుకి ఇంతకుముందు పోయినావు, నెక్స్ట్ జైలుకి ఇట్లా పంపించకపోతే ఇదే బొట్ట వెంకటేష్ యాదవ్, ఖబర్దార్ వెంకటేష్ యాదవ్, కేసులకు భయపడం. 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు జైలుకి పోతాం. ఖబర్దార్, జైలుకి భయపడం. న్యాయానికి పోరాడుతున్నాం. ఆత్మహత్యలు చేయలే, అక్రమాలు చేయలే, మానభంగాలు చేయలే, నీతికి నిజాయితీకి చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తలేం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు 28 మంది డివిజన్ కార్పొరేటర్లు ఉన్నందుకు అలా అందరి ఆధ్వర్యంలో జరగకపోతే మేము నిలదీస్తున్నాం. ఇప్పటికైనా నీ అంతులు అన్ని చూడకపోతే మాత్రం నిద్రపోము. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో, నువ్వు ఎంతమందికి పైసలు ఇస్తావో, ఎంతమందికి భయభ్రాంతులు చేస్తావో చెయ్యి. నీ అంతు ఇట్లా చూడకపోతే, నీ గుండెలో నిద్రపోకపోతే నీ మొత్తం చేస్తూ ఉంటాం. ఖబర్దార్, ఇప్పటితో ఆపకపోతే మాత్రం కలెక్టర్ దగ్గరికి పోతున్నాం, సీఎం దగ్గరికి పోతున్నాం, రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పోతున్నాం. నువ్వు ఏ మాజీ ఎమ్మెల్యే దగ్గర కాలేజీలో బేరం పట్టినా కాదు, ఏ అధికారుల కాలేజీ బేరం పట్టినా కాదు, చరిత్ర మార్చలేవు. చరిత్ర మొత్తం తీస్తాం. దయచేసి చెప్తున్నా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, దయచేసి దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు జనాన్ని గురించి పనిచేస్తున్నాం, స్వార్థం గురించి పనిచేస్తలేము. స్వార్థం గురించి అసలు పనిచేస్తలేము. బోడుప్పల్ రాచెరువును కాపాడనీకే పనిచేస్తున్నాం. మాకు ఇంత కూడా కమర్షియల్ లేదు. కొంతమంది చెప్పుకుంటా ఉండు ఏమని, వెంకటేష్ యాదవ్ ఇన్ని గజాలు అడిగాడు, బాలరాజు గౌడ్కు 200 గజాలు అఖిలపక్షం కట్టిస్తా, ముదిరాజు వాళ్ళకి కట్టిస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నాను. నువ్వు ఎంతమంది సంతకాలు పెట్టించుకున్నావు మాకు తెలుసు. నువ్వు ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చినావు మాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు మాకు మొత్తం తెలుసు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నావు కూడా, కానీ లోకమంతా చూస్తూ ఉంది. నువ్వు ఒకటే చెప్తున్నా, సాప చుట్టుకున్నట్టు జోలో పెట్టుకోలేవు. ఇది అధికారుల గవర్నమెంట్ జాగా, ఇది బోడుప్పల్ మున్సిపల్ జాగా, ఇది బోడుప్పల్ మన ఉన్న జనాల జాగా. ఇక్కడనే పార్కు కడతాం, ఇక్కడనే మినీ ట్యాంక్ బోర్డు కట్టిస్తాం. ఈ పార్కుల్ని అందరూ వాకింగ్ చేసి స్టార్ట్ చేస్తాం. మల్లయ్య నగర్ కానీ, దేవేంద్ర నగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, చుట్టుపక్కల ఉన్న కాలనీలు అందరూ కూడా వర్తింప స్టార్ట్ చేస్తాం. ఈ పోరాడతాం మాత్రం ఆగదు. సర్వే అయ్యి రిపోర్ట్ వచ్చేదాకా న్యాయం అంతవరకు పోరాడుతూ ఉంటాం.